అయినా నా పేరుతో నీకేం పని? పల్లెటూరులో అమ్మాయిలు పద్ధతిగా ఉంటారనుకున్నాను, కానీ ఇంత ఫాస్టా? సర్లే ఇక్కడొద్దు, పక్కెళ్ళి మాట్లాడుకుందాం. అసలు ఆడు ఆల్కుని చూసినావా? తోకలేని కోతి లెక్కున్నాడు. నడుమేంటి ఇంత వయ్యారంగా తిప్పుతుంది? ఇది సిటీ కాదు, పల్లెటూరు, మా ఊరు. ఈడ కానీ ఎక్స్ట్రాలు చేసినావు అనుకో తోక కట్ చేస్తా. ఇదిగో ఇప్పుడు పచ్చిమిరకాయ కొరకు చాలా ఎక్కసకాలు ఉన్నాయి అబ్బాయి నీ కాడ. ఎక్కసకాల? నీ కోత ఏసాలకు పడిపోయేదానికి నేను పట్నం పిల్లని కాదు, పల్లెటూరు పిల్లని. నీ ఏసాలు నా కాడ కాదు. శ్రీకృష్ణుడంతటి వాడే గోవులకు కాపలా కాశాడు. మనమెంత? ఈ కన్నయ్యకి గోపికలతో గడపడమే కాదు, గోవులతో గడపడం కూడా తెలుసు. యాడ్ నేర్చుకున్నా ఇవన్నీ ఈ చెప్పే పడేస్తుండవా మీ పట్టణంలో అమ్మాయిల్ని? చాలా అప్డేట్ అవ్వాలమ్మా నువ్వు. అమ్మాయిలు మాటలకు పడే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అమ్మాయిని పడేయాలంటే మనీ అయినా ఉండాలి, మంచి మంచి బైక్లన్నా ఉండాలి, లేదా రౌడీలా గెడ్డాలు పెంచుకొని గ్యాంగులతో తిరగాలి. ఇక్కడున్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆనందంగా మాత్రం ఉంటారండి. అదే మా సిటీలో అందరూ డబ్బు వెనక పరిగెడుతూ సుఖానికి అలవాటు పడి నిజమైన ఆనందానికి దూరం అయిపోతున్నారు. అట్టాగైతే నా మొగుడిని తీసుకొచ్చి మా నాయన కాడ పెట్టుకుంటా. నేను మా నాయన్ని చూసుకుంటా, ఆడు నన్ను చూసుకుంటాడు. అబ్బో, పెద్ద ప్లానింగే. భలే అలుగుతావబ్బా ఆడపిల్ల మాదిరి. పర్వాలేదులే, పనుకో.